ఫస్ట్ కుమార్ రాజా గారు మీరు చెప్పండి. అనంత్ బాబుపై హత్య ఆరోపణలు, ఆ తర్వాత అరెస్టు, బెయిలు, మళ్ళీ ఇప్పుడు అరెస్టు, ఈ మొత్తం వ్యవహారం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఏం చెప్తారు? దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వోక్స్ వ్యాగన్ కేసు ఒకటి, వోక్స్ వ్యాగన్ సంబంధించి బొత్స సత్యనారాయణ గారి మీద ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. ఆ వేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ చట్టం తన పని చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటటువంటి ఒక మాటని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చట్టం దాని పని చేస్తా ఉంది. కాబట్టి ఇందులో కొత్తగా మనం మాట్లాడుకునేది ఏం లేదమ్మా. ఒక మాట, అనంతబాబు విషయానికి వచ్చేటప్పటికి అతను 218 రోజులు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. అది కూడా సుప్రీంకోర్టు ద్వారా తెచ్చుకున్న తర్వాత కానీ కుమార్ రాజా గారు మీరేమంటున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతోంది అంటున్నారు. కానీ ఎవరి మీద అయితే అనంతబాబు మీద ఆరోపణలు వచ్చాయో, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆయన ఎందుకు పారిపోవడానికి ట్రై చేశారు? మంగళవారం నుంచి పోలీసులు ఆయన కోసం వెతుకుతుంటే ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు ఆయన? అతనికి ఉండేటటువంటి భయం కావచ్చు. అంటే అతనికి ఉన్నటువంటి భయం కావచ్చు. లేదంటే అరెస్ట్ చేస్తారు, మళ్ళా రిమాండ్కి పంపిస్తారు, మళ్ళా జైలు జీవితం గడపాలా, మళ్ళా బెయిల్ పెట్టుకోవాలి, అక్కడి నుంచి జిల్లా కోర్టు, సార్ భయం ఎవరికి ఉంటుంది? కుమార్ రాజా గారు భయం ఎవరికి ఉంటుంది? తప్పు చేసిన వాళ్ళకు ఉంటుంది అమ్మ. ఇక్కడ తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, తప్పు చేశాడని అతన్ని నిందితుడిగా చేర్చడం జరిగింది. అతను నిందితుడిగా మాత్రమే ఉన్నాడు. అతను దోషి అని చెప్పేసి అని నిర్ధారించాల్సింది న్యాయస్థానం. న్యాయస్థానాల పరిధిలో ఈ విషయం ఉంది కాబట్టి అతని దోషాన్ని తేల్చేంత వరకు కూడా అతను మనం కామెంట్ చేయలేం. బట్ ఈవేళ అతను ఎక్యూజ్డ్గా ఉన్న తర్వాత అది కన్విక్షన్కి కానీ వెళ్ళినట్లయితే డెఫినెట్గా అతను తప్పు చేశాడు అనేటటువంటి మాటను మనం ఉపయోగించవచ్చు. ఓకే, ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి. మనం చూసాం, అరెస్ట్ జరిగింది, బెయిల్ తీసుకున్నారు, ఆల్రెడీ బెయిల్